ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిరా, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆకుల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అడవి జంతువులను వేటాడడానికి ఎవరైనా వ్యక్తులు విద్యుత్ తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అడవి జంతువులను వేటాడే వేటగాళ్లు కరెంటు తీగలను ఏర్పాటు చేయడం వలన పంట పొలాలకు పనులకు వెళ్లే రైతులు, జంతువులు షాక్కు గురయ్యి ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని, జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు సంభవించి అమాయకులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ జంతువులను వేటాడడం కోసం కరెంటు తీగలను ఏర్పాటు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాలో కూంబిం ఆపరేషన్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆఫీసర్ అడవిలో అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంటు తీగలకు తగిలి ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైనా వ్యక్తులు ఈ విధంగా అక్రమంగా కరెంటు తీగలను ఏర్పాటు చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్త రామదాసు 391వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలోని భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు నూతన వస్త్రాలతో అలంకరించారు. భక్త రామదాసు చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భద్రాద్రి ఆలయ నిర్మాణానికి విశేష కృషి చేసి తమ జీవితాన్ని మొత్తాన్ని సీతారాముల సేవకు అంకితం చేసిన పరమభక్తుడు శ్రీ భక్త రామదాస్. ఈ జయంతి ఉత్సవాలను భద్రాద్రి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి భూషణ్ రావు, సెక్రటరీ జి వెంకన్న, ట్రెజరర్ హనుమంతరావు, ముఖ్య అతిథులుగా ఎస్టీఓ సుభద్ర, స్టేట్ సెక్రటరీ శరత్, వెంకటేశ్వరరావు, తిప్పన్న సిద్ధులు, లయన్, డాక్టర్ గోళ్ల భూపతిరావు, పాకాల దుర్గాప్రసాద్, రిటైర్డ్ మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అధికారం కోల్పోయినటువంటి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన సంఘాల యొక్క ప్రతిపాదనలు, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు కానివ్వండి, అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగ సమస్యలకు సంబంధించిన ప్రతిపాదనలు కానీ పిఆర్సీలో ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆ ప్రతిపాదనలు అన్ని అడగడం అనేది జరిగింది. అంతకుముందే మనం స్టేట్ లెవెల్లో మనం కమిటీ వేశాం. ఆ కమిటీలో నేను సభ్యుల్ని, నల్గొండ జిల్లా అధ్యక్షులు అవుతున్నారు వెంకటరెడ్డి గారు అని చెప్పేసి వారక సభ్యులు, వెంకయ్య గారు అని చెప్పేసి అక్కడ హైదరాబాద్ ఉన్న వారకులు, ముగ్గురు త్రిసభ్య కమిటీ అనేది ముందు జాగ్రత్తగా మనం వేసాం. సరే, ఆ కమిటీలో మనం ఏం ప్రపోజల్ పెడతామని చెప్పేసి ఇప్పటికే ఒకసారి ప్రైమరీగా మేము ఆ సిస్టమ్ చేసుకొని కూర్చున్నాం. ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి బేసిక్ పెన్షన్ మన పెన్షన్ చూసుకున్నట్టయితే సవివరంగా అందరికీ కూడా అన్ని ఒక చోట క్లబ్ చేసి చెప్పడం జరిగింది.
వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే హైదరాబాద్ ఉంటున్న వారికి ఉండేటువంటి పరిచయం అయితే మన సంఘ అభివృద్ధికి అయితే సహకరించి ఇక్కడ వరకు వచ్చినందుకు సకాలంలో. డేట్ ఆఫ్ బర్త్ చాలా మందికి లేవు, పెన్షనర్స్ కంటే ఫ్యామిలీ పెన్షనర్స్కి లేవు. అలా డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల మీకు రేపు అడిషనల్ కోటం ఇచ్చేటప్పుడు ఒకరికి ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి ఏజ్ తక్కువ ఉంది. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఆర్థిక నష్టపోతారు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అది ఎప్పుడన్నా మళ్ళీ ఇలా వీళ్ళకి ఏజ్ ఎక్కువ పడింది, వీళ్ళకి ఎక్సెస్ అమౌంట్ అయిందంటే అప్పుడు మళ్ళీ రికవరీ కట్టాలంటే మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే మేము 270 మెంబర్స్ ఇచ్చినట్టున్న మా లిస్టు, ఆ లిస్టులో ఉన్నవారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికెట్, ఆ తర్వాత పాన్ కార్డు, అది లేకపోతే ఆధార్ కార్డు, ఇవి ఏమైనా ఉంటే సకాలంలో మన భూషణం గారికి సబ్మిట్ చేయండి. అలానే సభాముఖంగా భూషణం గారు మాకు నెక్స్ట్ ఇయర్ అక్కడ ఒక రూము, ఇక్కడ టాయిలెట్స్ కూడా చేసే ఏర్పాటు జరుగుతుంది. భగవంతుడు మనల్ని మంచిగా దీవిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంత సమస్య ఉండదు. కాబట్టి అవ్వాలని మనందరం కోరుకుందాం. ఎమ్మెల్యే గారికి మరి వారు అనేక సందర్భాల్లో మనకు హామీలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే వెంకటరావు గారి సిస్టరు, మరొక ప్రియమిత్రుడు శేషారెడ్డి గారి శ్రీమతి సుభద్ర ఎస్టీఓ మేడం గారు. మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఎస్టీఓలో ఈ మేడం గారు ఇక్కడ ఉండడం అనేది మనకు పెద్ద అసెట్. ఏ పని అవసరం వచ్చినా కూడా వారు మనకి సహాయం చేయడానికి ఎట్లా వెళ్ళాలి. ఎందుకంటే నా విషయంలో కూడా నాకు మెడికల్ నాలెడ్జ్ తప్ప ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎంతో మరి సబ్జెక్ట్ చెప్పారు దీని గురించి. పిఆర్సీ అని, కమ్యూనికేషన్ అని, ఏంటేంటో పదాలు అన్ని చెప్పారు. పెన్షన్ అని, గ్రాట్యుటీ అని. సభ ఆశీర్వైనటువంటి వాళ్ళు అందరికీ కూడా, అందరూ పెద్దవాళ్ళే, అందరికీ కూడా మరి ఈరోజు వేదికను అలంకరించిన వేదికను ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్న పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా భద్రాచలం టీఎన్జిఓస్ తరఫు నుంచి మరి అందరికీ కూడా జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా మేము కూడా ఇక్కడికి రావడానికి ఇక కొద్ది టైం ఉంది. ఆ లోపుకి మేము రావడానికంటే ముందుకే మీరు వచ్చి దీన్ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిందంటే అది చాలా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మా దగ్గర కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఎందుకంటే మీ దగ్గర మేము ఎప్పటికీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగంలో మేము కొంత యవ్వనంలో ఉన్నాం కాబట్టి ఉద్యోగం చేస్తాను, ముందుకెళ్తాను. నేను మీ అందరికీ, మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, సంఘాలు ఉంటాయి, కష్టపడతా ఉంటాము. మానవుడు ఆశాజీవి. మనం 100 రూపాయలు వచ్చినాడు 1000 రూపాయలు రావాలనుకుంటాం. 1000 రూపాయలు వచ్చినాడు 1,00,000 రూపాయలు వస్తే బాగుండు అనుకుంటాము. మన ఆశలకి అంత ఉండదు. ఆశాజీవి. అయితే ముందు మనం ప్రతి సంవత్సరం ఆనందకరంగా కలుస్తున్నాం. ఒక్క విషయం గుర్తు చేసుకుందాం, మనం సంతోషపడదాం. మనం ఈరోజు ఈ పొందేటటువంటి పెన్షను ఆ రోజుల్లో డిఎస్ నకారా గారు కృషి చేసి పోరాడి తీసుకురావటం వలన ఈరోజు మనందరం కూడా సంతృప్తిగా ఆరోగ్యకరం. ఈ ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, సమాజం కానీ సుఖశాంతులతో ఉంటుందని నమ్మేవాళ్ళు నేను కూడా ఒకడిని. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్ కనుక రిటైర్మెంట్ లేదు కానీ, లేకపోతే మీతో కలిసి ఎక్కడో కూర్చుని పరిస్థితి వచ్చును. అలాగే భూషణం గారు ఇక్కడ భద్రాచలంలో వారి టీము, వారి కార్యవర్గం అంతా కూడా ఈ పెన్షనర్స్ భవన నిర్మించడంలో కానీ, ఈ పెన్షనర్స్ యొక్క ధర్మాన్ని వారు ప్రతి కార్యక్రమంలో మేము కూడా ఉన్నాం, మేము కూడా పాలు పంచుకుంటున్నాం, మేము కూడా భద్రాచలంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మా పెన్షనర్స్ కూడా పాత్ర ఉంది అనే విధంగా అంత వయసులో కూడా వారి కార్యవర్గం అనేకమైన కార్యక్రమాల్లో, భద్రాచలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకే ఆయన అంటే మాకు ఎనలేని ప్రేమ, గౌరవం. ఎంత పనున్నా ఆయన పిలిస్తే తప్పకుండా రావాలి, ఒకసారి ఆయన కలిసి వెళ్ళాలని వచ్చాను. మాట్లాడే విధానం ఒకటి, మనం నడిచే విధానం ఒకటి, మనం తినే విధానం ఒకటి, మనం పిల్లలతో ఉండే విధానం ఒకటి, ఇవన్నీ కనుక అడ్జస్ట్ చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకు ఒక చరిత్ర సృష్టించడం జరుగుతుంది. యూ మస్ట్ క్రియేట్ ఏ హిస్టరీ ఇన్ యువర్ లైఫ్. జీవితం పుట్టినందుకు అధికాలం నుంచి నెత్తిదాకా భగవంతుడు మనకి ఇచ్చిన ఈ శరీరానికి
You must create. What you are going to create in your life. ఏమి చేస్తున్నావు, ఏం క్రియేట్ చేస్తున్నావు నీ జీవితంలో, నీ గురించి అనుకోవాలి లోకం అంతా. కనీసం నీ ఇంట్లో నీ పిల్లలు అనుకోవాలి. ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ అని చెప్పేసి అనుకో. అంటే మనిషి మానవత్వాన్ని సంపాదించాలి, మనిషి కావాలి. పాటుపడడానికి సంఘం అంటే ఉన్నది, కానీ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి మాత్రం బాధ్యులు మీరే అవుతారు. మీ ఆరోగ్యాన్ని కేవలం మీరు మాత్రమే చూసుకోగలుగుతారు. ఇది ఎవరో చూస్తే మన ఆరోగ్యం బాగుపడేది కాదు. దీని మీద ఎవరికి వారు అవేర్నెస్ ఉండి చక్కగా మనకి మనం మారితేనే మన ఆరోగ్యం మారుతుందని ఇక తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజంగా మీరందరూ కూడా 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి మీ యొక్క ఉద్యోగాల్లో చాలా సేవలు అకుంఠించిన దీక్షతో ఎక్కడా కూడా మిస్ కాకుండా, ఎవరిని బాధ పెట్టకుండా చక్కగా నెరవేర్చి ఈ రోజున ఇంత చక్కగా రిటైర్మెంట్ పొందారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యకై టైం కేటాయిస్తారు, ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగానికి టైం కేటాయిస్తారు. ఇక్కడ సమావేశమైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మహిళలు అందరూ కూడా నా నమస్కారాలు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది, చాలా విషయాలు. భద్రాద్రి కళాభారతి భద్రాచలం వారి ఆధ్వర్యంలో ప్రముఖ పర్యావరణ ప్రేమికులు డాక్టర్ గోళ్ల భూపతిరావును గ్రీన్ భద్రాద్రిలో చేస్తున్న సేవలు, సాధించిన అవార్డ్స్కు అభినందించి డాక్టర్ గోళ్ల భూపతిరావు, మంజులారాణి దంపతులను కళాభారతి గౌరవ అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య, అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు టి సిద్ధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, వంశీ, రాము, రమణారావు, శ్రీనివాస్, వెంకటరెడ్డి, అజీం, నాగేశ్వరరావు, నరసింహారావు, రమేష్ మరియు రామరాజు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలో రహదారులపై గోవులు సంచరించడంపై ప్రముఖ సంఘ సేవకులు లయన్ గాద మాధవరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణంలో కొన్నేళ్లుగా గోమాతలను, వాటి సంతతిని వాటి యజమానులు రహదారులపై విడిచిపెట్టడం వలన అవి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయని ప్రముఖ సంఘ సేవకులు శ్రీ లయన్ గాద మాధవరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకొని వాటిని గో సంరక్ష కేంద్రాలకు తరలించాలని కూడా ఆయన కోరారు. భద్రాచలంలో ఇలాంటి జంతు ప్రేమికులందరూ కూడా స్పందించి తొందరగా వస్తున్నారు. నా యొక్క రిక్వెస్ట్ ఒక్కటే, రిక్వెస్ట్ అనుకోండి, ఆదేశాలు అనుకోండి, కోపం అనుకోండి, బాధ అనుకోండి, తపన అనుకోండి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రెస్ పరంగా అలాగా సోషల్ మీడియాలో వస్తున్న ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా పంచాయతీ వారు స్పందించకపోవడం చాలా బాధాకరమని నేను చెప్తున్నా. లేకపోతే రెవెన్యూ వారికి ఉన్నాయా, మరి ఆ ఓనర్ కన్నా చెప్పాలి, లేదంటే ఏదైనా గోశాలకి తరలించే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాగ గోవుల్ని మనము ఏదైతే హిందువుల ఆరాధ్య దైవంగా సమస్త దేవతలు ఉన్నటువంటి గోవుని అని చెప్పేసి మరి మనం మొక్కేటువంటి మనము ఆ గోవునే హింసించేటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి ఇది భక్త్యా లేకపోతే రక్షణ లేకపోవడం అనేది నాకు అంతుపట్టట్లేదు, ఆలోచన కూడా రావట్లేదు, అర్థం కావట్లేదు. కాబట్టి తక్షణమే దీనికి సంబంధించినటువంటి శాఖ పంచాయతీ వారా ఎవరనేది కట్టుదిట్టం చేయాలి. ఆ ఓనర్కి అప్పచెప్పడమా, ఓనర్కి సంబంధం లేకపోతే మీరు సంబంధిత రామాలయం గోశాల లేకపోతే అతిపెద్ద 2 గోశాలలు పాల్వంచలు ఉన్నాయి, వారికైనా అప్పచెప్పి ఈ ప్రమాదాల బారి నుంచి తప్పియాలి ఒకటి. రెండవది ఇట్లాగా అవి తినేటువంటిది రోడ్ల మీద ఉన్నటువంటి పాలిథీన్ కవర్లు, మురిగిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తినేటువంటి ఇదిగా ఉండకూడదు. అవి తినేది ఎండిగడ్డి, పచ్చిగడ్డి, తౌడు, దానా తినాలి. అవి అలా తిన్నప్పుడే పిల్లలకి వాటికి పాలకి వాటికి అభిషేకం చేశారు. భద్రాచలం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ వద్ద వేయించేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సువర్ణాయ నమః, రూపాక్షాయ నమః, కవర్ధినే నమః, నీలలోహితాయ నమః, శంకరాయ నమః, లోలపాడాయ నమః, కట్వాంగినే నమః, విష్ణువల్లభాయ నమః, సిద్ధికంఠాయ నమః, శివాప్రియాయ నమః, ఉగ్రాయ నమః, కపాలినే నమః,
కామారాయ నమః అంధకాసురసోదరాయ నమః సోమప్రియాయ నమః సర్వమయాయ నమః త్రయీమూర్తయ నమః అనీశ్వరాయ నమః. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఎంపీడీఓ వివేక్రామ్ ఘనంగా సన్మానం. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న వివేక్రామ్ను మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీడీఓగా 2.5 సంవత్సరాల కాలంలో అధికారులతో ప్రజాప్రతినిధులైన తమతోనూ సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. ప్రతి శాఖను సమన్వయపరుస్తూ సమస్యల పరిష్కారంలో కృషి చేశారని అన్నారు. ఎంపీ సునీల్ శర్మ మాట్లాడుతూ తనపై అధికారి అయినా తనతో అత్యంత ఆప్తులుగా వ్యవహరిస్తూ ప్రతి పనిలోనూ సమన్వయం చేసుకుంటూ సహకరించారని అన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది, పలువురు కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు మాట్లాడుతూ ఒక అధికారిగా కాకుండా ఆత్మీయ బంధువుగా తమకు సహకరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కల్పవృక్ష నారసింహశాల గ్రామమూర్తిని సోమవారం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఇక్కడ కొలువై ఉన్న కల్పవృక్ష నారసింహశాల గ్రామం చాలా విశేషమైనదని, సాక్షాత్తు లక్ష్మీ నరసింహుడు ప్రసాదితమైనదని అన్నారు. ఇక్కడ ముడుపులు కడితే మంచిదని, ఒక్కో భగవంతునికి ఒక్కో విశేషం ఉంటుందని, అలానే కల్పవృక్ష నరసింహస్వామికి ముడుపులు కట్టడం అనేది ప్రశస్తమని అన్నారు. అలాగే భగవంతుడు మన కోసం భూమిలో కొలువై ఉన్నాడనడానికి ఇదే నిదర్శనమని, ఇంతటి మహిమాన్వితమైన కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దర్శనం మా పూర్వజన్మ సుకృతమని అన్నారు. దర్శనం కోసం వచ్చిన రంగరాజన్ స్వామికి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఆలయ మర్యాదలతో సత్కరించడం జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్న ఎల్ రమాదేవి సోమవారం నాడు బదిలీ అయ్యారు. రెవెన్యూ శాఖకు చెందిన రమాదేవి డిప్యూటేషన్పై ఎండోమెంట్ శాఖకు వచ్చి వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కొంతకాలం పనిచేసి అనంతరం భద్రాచలం ఈవోగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అధికారులు బదిలీలో భాగంగా రమాదేవిని తిరిగి రెవెన్యూ శాఖకు బదిలీ కాగా ఆమెను కీసర రెవెన్యూ డివిజన్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.